డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధాశ్రీ డెవలపర్స్ అండ్ కన్సల్టింగ్. ఈరోజు మీ ముందుకు ఒక హౌస్ తీసుకొచ్చానండి. 166 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్. చూడొచ్చు కంప్లీట్గా బిల్డింగ్ ఎలివేషన్ అంతా. సో ఇది కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా అండి, మొత్తం ఆక్యుపైడ్. ఇది ఓవరాల్గా నియర్ బై హౌసెస్. సో ఇది వచ్చేసి మనకు బిల్డింగ్ కంప్లీట్ ఎలివేషన్. ఇది 166 గజాలు వెస్ట్ ఫేసింగ్. కింద షటర్ 1 BHK, పైన 2 BHK వస్తుంది. మనకి ప్రొవిజన్ వచ్చేసి ఒక 2 కార్స్కి ప్రొవిజన్ ఇచ్చారు. 166 స్క్వేర్ యార్డ్స్, వన్ సైడ్ మొత్తం ఓపెన్ పార్కింగ్ ఇచ్చారు కాబట్టి మనకి 2 వెహికల్స్ మనము అకామిడేట్ చేసుకోవచ్చు, 2 కార్స్. చూడవచ్చు ఇది వచ్చేసి మనకు షటర్ వస్తుంది. ఒకసారి ఇన్సైడ్ వెళ్దాం. సో ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ అయినా కానీ మొత్తం అంతా నార్త్, కింద 1 BHK ఇచ్చారు, పైన ఈస్ట్కే మనకి 2 BHK ఇచ్చారు. చూడవచ్చు ఇది మనకి మెయిన్ డోరు, కింద 1 BHKది. సో ఇది వచ్చేసి మనకి కింద పూజ అండ్ కిచెన్, అండ్ ఇది వచ్చేసి మనకి టీవీ పాయింట్ ఇచ్చారు, కంప్లీట్ ఫాల్ సీలింగ్. సో ఇది వచ్చేసి మనకి 1 BHK కంప్లీట్ స్టోరేజ్ ఇచ్చారు, ఫాల్ సీలింగ్. సో ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా ఇచ్చారు, వాష్రూమ్. సో ఇది కంప్లీట్ 1 BHK డీటెయిల్స్ కింద. సో ఇది వచ్చేసి మనకి ఇండిపెండెంట్ బోరు, అండ్ ఇది వచ్చేసి సంపు. కింద వచ్చేసి ఒక వాష్రూమ్ ఇచ్చారు మనకి. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ పార్కింగ్ ఏరియా. సో ఇది వచ్చేసి స్టేర్ కేసు మొత్తం ఈస్ట్కే ఇచ్చారు. మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 6 feet బాల్కనీ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి మెయిన్ డోరు. మనకి పైన హెడ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు, మనకి వర్షం వల్ల ఇబ్బంది లేకుండా. ఇది వచ్చేసి మనకు బాల్కనీ. ఇది వచ్చేసి మనకి స్పేషియస్ హాల్ వచ్చింది, లివింగ్ ఏరియా. చూడొచ్చు మనకి హాల్ ఏరియా ఎంత స్పేషియస్గా వచ్చిందో. ఇది 166 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి లెంత్ పెద్ద ఉంది కాబట్టి మనకి హాల్ ఏరియా బాగా స్పేషియస్గా వచ్చింది. సో ఇది వచ్చేసి మనకు టీవీ పాయింట్ వస్తుంది, కంప్లీట్ ఫాల్ సీలింగ్. ఇది కింద 1 BHK విత్ షెల్ఫ్స్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ బాల్కనీ. సో ఇది వచ్చేసి మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది, చాలా స్పేషియస్గా ఉంది. ఇది కూడా అటాచ్డ్ వాష్రూమ్ విత్ ఫాల్ సీలింగ్ అండ్ షెల్ఫ్స్. సో ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియా వస్తుంది. చూడండి మనకి ఎంత స్పేషియస్ ఉంది కిచెన్ ప్లాట్ఫామ్. ఇది పూజ. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా వస్తుంది. సో ఇదండి ఓవరాల్గా మనకి 166 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ విత్ ఈస్ట్ సైడ్ కన్స్ట్రక్షన్. కింద 1 BHK, పైన 2 BHK. అమీన్పూర్ మున్సిపాలిటీ కింద వస్తుంది. మనకి ఇక్కడ నుంచి చందానగర్ 5 కిలోమీటర్లు, బీరంగూడ ఖమ్మం 3.5 కిలోమీటర్లు వస్తుంది. మంచి రెసిడెన్షియల్ ఏరియా. 13,000 వస్తుంది మనకి 2 BHKకి, 13 to 14. అండ్ 8,000 వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ వస్తుంది. మనకి 2 కార్ పార్కింగ్ ఇచ్చారు కాబట్టి ఇంకో ఫ్లోర్ పెంట్ హౌస్ కూడా వేసుకోవచ్చు మనము. మంచి ప్రాపర్టీ అవుతుంది ఇది. అండ్ మొత్తం ఈ లేఅవుట్లో మనకి 400 వరకు ఉంటాయి హౌసెస్. ఇవన్నీ చూడవచ్చు, ఇదంతా నియర్ బై లేఅవుట్స్ హౌసెస్ ఇదే లేఅవుట్లో. అండ్ మనకి దీని పక్కనే ఆనుకునే టీచర్స్ బృందావన్ కాలనీ ఉంటుంది. అటు నుంచి లోపల నుంచి కూడా మనకి వే ఉంది, టీచర్స్ బృందావన్ కాలనీ టు అమీన్పూర్ రోడ్. సో అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 1,45,00,000 అండి, ఇంకా ఆల్మోస్ట్ ఫిక్స్డ్, స్లైట్లీ నెగోషియబుల్ అది. సో ఇదండి ఓవరాల్గా మనకు ఈరోజు మీ ముందుకు తెచ్చిన ప్రాపర్టీ. మీకు ఈ ప్రాపర్టీ తప్పకుండా నచ్చుతుంది, ఒకసారి విజిట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ మధ్యన షేర్ చేయండి, ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్యూచర్ ఏదైనా నోటిఫికేషన్స్కి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఆర్ ఎల్స్ నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను ఐ కెన్ ప్రొవైడ్ యూ ఆల్ ద డీటెయిల్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.